పడేటటువంటి పాయింట్లే. చివరికి అన్నిటికంటే సిగ్గుచేటైన వ్యవహారం ఏంటంటే, ఆ రాజకేశిరెడ్డి డబ్బులు పట్టుకున్నామని చెప్పి బ్యాంక్ వాళ్ళు ఆ లెక్క తీసి బయట పెట్టమని చెప్పగానే తీసి కలిపేసేసాను అని రాత్రికి మార్చడం, అంతకు మించిన దారుణమైనటువంటి చండాలం ఇంకోటి లేదు అసలు. నీచాతి నీచమది అసలు, అసహ్యకరమైనటువంటిది. అక్కడే దొరికిపోయారు వీళ్ళు. మిగతా అన్ని ఒక ఎత్తు. 11 కోట్లు పట్టుకున్నాం అంటే సరే ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీయించండి అన్నాడు. తీయించండి అనగానే అర్జెంట్కి తీసుకెళ్ళి కలిపేసాం. అది కూడా ఇది కోర్టు ఆర్డర్ ఇచ్చాక కూడా, కోర్టు ఆపేయని ఆర్డర్ ఇచ్చింది, స్టే ఆర్డర్ ఇచ్చింది, ఆపేయని ఆర్డర్ ఇచ్చింది. అయినా కూడా తీసుకెళ్లి కలిపేసామని చెప్పారంటే అక్కడ బుక్ అయిపోయారు, తప్పు చేశారు అన్నట్టు. నిజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇదంతా నడుస్తుందా చంద్రబాబు రెడ్డి కుటుంబం? వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా అది ఆయన ఊరికి సెంటిమెంటల్ గా వాడే ప్రయత్నం చేశాడు కానీ ఓన్లీ చెవిరెడ్డి అని ఏమి కాదు. వైసీపీలో కీ లీడర్లందరినీ జైలుకు పంపించాలి. ఇప్పటికే చాలా మంది వెళ్ళి వచ్చారు. అలాగే పంపించడం అనేటటువంటి ద్వారా వైసీపీ అంతా క్రిమినల్స్ పార్టీ అన్నటువంటిది ఒకటి. రెండవది జగన్ అప్పుడు అచ్చెన్నాయుడు, రవీంద్ర ఇట్లాగా కొంతమంది సీనియర్ల మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు కదా, అతని పేరేంటి చింతమనేని ఇట్లాగా. కాబట్టి ఆ కసి ఉన్నది తెలుగుదేశం వాళ్ళలో. ఆ కసిని తీరుస్తానని చెప్పి హామీ ఇచ్చాడు లోకేష్ పాదయాత్ర సందర్భం. అంటే అప్పుడు కార్యకర్తలందరూ అన్న పాయింట్ ఏంటి, మీ నాన్న ప్రతిసారి చంద్రబాబు గారిని మేము నమ్ముకుంటే పదవిలో లేనప్పుడు ఏమో ఆరోపణలు చేస్తాడు, మేము అవన్నీ పట్టుకుని రోడ్డు ఎక్కుతాము, పదవిలోకి వచ్చిన తర్వాత అవన్నీ టెక్నికల్గా కుదరలేని పొమ్మ